వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం. ఏం టీవీ అనుకుంటున్నారా? అదేనండి అరిసెలు. ఎలాంటి పండగ లేదు, పబ్బం లేదు, ఇదేంటండి ఇప్పుడు అరిసెలు చేసుకున్నారు అనుకుంటున్నారా? మనకు నచ్చిన ఐటెం చేసుకొని తినడానికి పండగ పబ్బం అవసరం లేదు. దానికి కరెక్ట్గా పాకం పట్టే వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఉత్త అరిసెలు అయితే బాగోదు కదా, స్వీట్తో పాటు హాట్ కూడా ఉండాలని చెప్పేసి ఇలా కారపూస కూడా చేసేసాం. ఈ అరిసెలకైతే ముందు రోజే ఇలా బియ్యం నానబెట్టి ఉంచాను. ఈ బియ్యాన్ని మాత్రం ప్రతి పూట ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇక బెల్లాన్ని అయితే ఇలా నలగొట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టి ఉంచాము. ఇంతలోనే మా బాబు తీసుకెళ్ళి పిండి పట్టించుకొని తీసుకొచ్చాడు. ఈ అరిసెలకు కావాల్సింది కొబ్బరిని బాగా గ్రైండ్ చేసి నువ్వులతో పాటు ఇలా వేయించుకోవాలి సన్న మంట మీద. యాలకులను కూడా కాస్త పంచదార వేసి ఇలా మిక్స్ చేసి పెట్టాను. ఇదిగోండి గుమగుమలాడే నెయ్యి అరిసెల కోసం వెయిట్ చేస్తుంది. అరిసెల పాకం అయితే స్టార్ట్ చేశాము. బెల్లం అయితే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ అరిసెలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా చిన్నత్తగారు వచ్చారు. అత్తయ్య అరిసెల పాకం పట్టడంలో చాలా స్పెషలిస్ట్. మా ఊర్లో వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకువెళ్తారు అరిసెల పాకం పట్టడానికి. ఇంకా అత్తయ్య వచ్చింది కదా, ఎలాగూ చాలా రోజులైంది అరిసెలు తిని అని చెప్పేసి పాకం చెక్ చేస్తుంది. అరిసెల్లో వేయడానికి మాత్రం అన్నీ రెడీ పెట్టుకొని ఉన్నాను. ఈ అరిసెలు హెల్ప్ చేయడానికి మా వదిన వచ్చింది. నేను వదిన ఇద్దరం కలిసి అరిసెలు చేసుకున్నాము. ఈ అరిసెల పాకం మాత్రం అత్తయ్య పట్టింది. మా అత్తయ్య ఈ అరిసెల పాకానికి ఒక టిప్ చెప్పిందండి. బెల్లం అంట మొత్తం ముద్దలా అయిపోయి దాన్ని ఇలా పళ్ళెంకేసి కొడితే టంగున సౌండ్ రావాలంట. ఈ అరిసెల పాకం మొత్తం చల్లారే వరకు కాస్త కారపూస కూడా చేసుకుందామని చెప్పేసి పిండిలో మాత్రం ఉప్పు, కారం, వాము ఇవన్నీ అత్తయ్య చెప్తుంటే మా వదిన కలిపింది. ఇక ఫస్ట్ అయితే కారపూస చేసుకున్నాము. ఇక వదిన కారపూస ఇలా గిద్దలు ఒత్తుతుంటే నేను మాత్రం ఇలా గరిటెతో తీస్తున్నాను. మా అత్తయ్య స్టైల్లో చేసిన అరిసెలైనా కారపూస అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఫ్యామిలీలోనే ఈ పిండి వంటలు చేయడంలో అత్తయ్య ఫేమస్ అన్నమాట. ఇంకా పచ్చళ్ళు పెట్టడంలో కూడా చాలా ఫేమస్. అన్ని రకాల పచ్చళ్ళల్లో కూడా ఉప్పు, కారాలన్నీ సరిపడే విధంగా వేస్తుంది. నేను చేస్తుంటాను కానీ ఏదైనా వాళ్ళు ఎక్స్పీరియన్సే కదా, పెద్దవాళ్ళు కదా. కారపూస అంతా అయిపోయాక ఇలా అరిసెలు అయితే చేస్తున్నాము. ఇక అరిసెలను అయితే వదిన ఇలా కళాయిలో వేస్తుంటే నేను తీసి గిన్నె మీద పెట్టి ఆయిల్ని ఒత్తుతున్నాను. ఈ అరిసెలు ఒత్తే చెక్కలు కూడా ఉంటాయంట కానండి, నేనైతే ఇంతవరకు తీసుకోలేదు. నేనైతే మా ఇంట్లో చేయడం అరిసెలు ఇదే ఫస్ట్ టైము, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. అందుకోసమే నేను ఈ అరిసెలు ఒత్తే చెక్క తీసుకోలేదన్నమాట. ఈసారి కంపల్సరీ తీసుకుంటాను. ఈ అరిసెల పాకము మేమెవ్వరం చేసినా కుదరదని చెప్పేసి ఈ మధ్యకాలంలో మా అన్నయ్య వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా వదిన అత్తయ్యని పిలిపించి పాకం పట్టించింది. ఆ రోజు చాలా టేస్ట్ అనిపించినాయి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎలాగూ వచ్చింది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేశాము. అత్తయ్య చేసిన అరిసెలు ఎలా ఉంటాయంటే కొద్దిమంది చేస్తే పిండి పిండి రాలుతుంటాయి కదండి, అలా కాకుండా ఫస్ట్ రోజు చేసిన రోజేమో బిస్కెట్లలా ఉంటాయి కరకరలాడుతూ. ఇక తర్వాత రోజు నుంచి మాత్రం చాలా మెత్తగా అయ్యి స్మూత్గా ఉంటాయి. మా అత్తయ్య చేసిన అరిసెలు మాత్రం నెల రోజులు ఉన్నా కానీ ఏ మాత్రం టేస్ట్లో తేడా రాదు. ఇక మొత్తానికైతే అరిసెలన్నీ అయిపోయాయి. ఇలా మొత్తం క్లాత్ వేసి దాని మీద పేపర్ వేసి ఇలా ఆరబెట్టింది. అరిసె అంటే ఎంత ఆరితే అంత టేస్ట్ వచ్చుద్దంట. ఇక మొత్తానికైతే ఎలాంటి పండగ పబ్బం లేకుండా టేస్టీగా అరిసెలు, క్రిస్పీగా కారపూస. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.